అయినా సరే ధైర్యం వదులుకోకుండా మొక్కువని ప్రయత్నంగా నేను ప్రయత్నం చేస్తూనే వెళ్ళాను అధ్యక్ష. తెలంగాణ రాకముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడకముందు ఒక మాట అనుకున్నాం అధ్యక్ష. కేసీఆర్ గారే పదే పదే ఈ మాట చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో మనకు కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చింది, మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తోని అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్తోని దేశానికి నష్టం జరుగుతుంది, రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, అందరికన్నా ఎక్కువ తెలంగాణ యువకులకు నష్టం జరుగుతుందని చెప్పారు అధ్యక్ష. ఆనాడు వారు సరదాగా ఒక మాట అనేవాళ్ళు, అందరికీ కాంట్రాక్ట్ పోస్ట్ ఉంది, మరి ముఖ్యమంత్రికి కూడా కాంట్రాక్ట్ పోస్ట్ ఉంటుందా అని చెప్పి ప్రశ్నించేవారు అధ్యక్ష. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో కూడా కాంట్రాక్ట్ వ్యవస్థను మనం రద్దు చేసుకోలేకపోయినాం అధ్యక్ష. అది కాకుండా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అవుట్సోర్సింగ్ వ్యవస్థను పెంచి పోసిపోయినాం అధ్యక్ష. బాధతో చాలా ఆవేదనతో నేను ఈ మాటలు చెప్తా ఉన్నా అధ్యక్ష. తెలంగాణ సమాజానికి ఏదైతే ప్రశ్నించడం నేర్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, అంతర్గత వేదికలలో అనేక సందర్భాలలో నేను ప్రశ్నిస్తే అధ్యక్ష నా మీద కక్ష కట్టారు అధ్యక్ష. కేసీఆర్ గారు చుట్టూన్నటువంటి కొందరు వ్యక్తులు, తప్పక చెప్తున్నాను అధ్యక్ష ఈ మాట, ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం రాజకీయ పార్టీలు ఏవైనా కూడా ప్రజలకు ఒక దిక్సూచిగా నిలవాలి అధ్యక్ష, ప్రజలకు ఒక దారిదీపంగా నిలవాలి. పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో ఎట్లా ప్రజాస్వామ్యం ఉంటుందనే విషయాన్ని కూడా మనందరం గమనించాలి. కాబట్టి ఈ మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. మరి కక్షగట్టి నన్ను ప్రశ్నించినందుకు పార్టీ నుండి బయటకు పంపించారని చెప్పి